దీనికంటే ఇంకొక జస్టిఫికేషన్ లేదు. లాజిస్టిక్స్ వైజ్ చాలా స్పష్టంగా ఉంది. ఆ రోజు నేను పెట్టినప్పుడు ఇప్పుడే సత్య గారు చాలా హెల్త్ మినిస్టర్ చెప్పాడు, వికేంద్రీకరణ ఐఐఎం విశాఖపట్నంలో పెట్టాం, పెట్రోలియం యూనివర్సిటీ కాకినాడలో పెట్టాం, ఎన్ఐఐటి తాడేపల్లిగూడెం పెట్టాం, పెట్రోలియం వైజాగ్ వెళ్ళింది, నిట్ తాడేపల్లిగూడెంకి వచ్చింది, కాకినాడ కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చాం. అదే సమయంలో అమరావతి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి ఐఐటి ఐజర్ వచ్చింది. కర్నూలులో IIIT ఇచ్చాం. అదే సమయంలో ఇరుజు యూనివర్సిటీ పెట్టాం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టి ఆ రోజు అసెంబ్లీలో కూడా నేను ఏ జిల్లాకు ఏమేం చేస్తానని చెప్పి అవన్నీ కన్విన్స్ చేసి రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుంది, అధికార వికేంద్రీకరణ చేయడం, అభివృద్ధి చేయడం మా బాధ్యతని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి దాని ప్రకారం పనిచేసాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా సపోర్ట్ చేస్తారు. 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం, ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పాను. అదే మరిగా దేశ ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు చూపించారు, రోజుకు ఒక మాట, ఓసర వెళ్ళి రాజకీయాలు అంటే కనీసం టెక్నాలజీ వచ్చిన రోజుల్లో మనం చెప్పిన మాటని మళ్ళీ మారిస్తే ఏమనుకుంటారో కూడా లేకుండా 14-19 చెప్పిన తర్వాత ఎన్ని విన్యాసాలు వేయాలని ఎన్ని విన్యాసాలు వేశారు. రైతులు ఇక్కడ భూములు ఇస్తా ఉంటే ఈ విషయంలో ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజుట్లో ఎక్కడ పెట్టాలని ఆలోచించినప్పుడు చాలా తర్జన జరిగింది. నేను కూడా ఒక 100 ఎకరాల్లో ఒక దగ్గర పెట్టేయచ్చు, కానీ అది కాదు నా ఉద్దేశం. ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఉంది. ఆ రాజధానుల వల్ల ఆ ప్రాంతంలో ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత తెలుగు వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు, మనకంటూ ఒక రాజధాని కావాలని ఆలోచించినప్పుడు ఏ ప్రాంతంలో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందని ఆలోచించి ఒక డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టలేము, ఏం చేయాలని ఆలోచిస్తే అందరితో మాట్లాడి వచ్చిన ఆలోచన ల్యాండ్ పూలింగ్ ఆలోచన. ఎవరన్నా ఇస్తారంటే నారాయణ గారు, ఇక్కడుండే ఎమ్మెల్యేలు అందరితో పుల్లారావు గారు అప్పుడు ఉన్నారు, అదే మరి మంత్రిగా ఉన్నాడు శ్రావణ్ కుమార్ అందరితో మాట్లాడితే ఇక్కడ రైతులకు వచ్చి చెప్తే దిశ నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. 4-5 మీటింగ్లు మాట్లాడిన తర్వాత